ఆడదాకా పందిరి కుర్చీ అన్నట్టు మనకు వాడు కథ చెప్పరాదు. పందిరి కుర్చీ ఇలా కొట్టిపోయినట. ఈయనకు శాతం తెలియదు, చేయించడానికి శాతం తెలియదు. 2 పిల్లలు పోతే చేయించాలి, మరమ్మతు చేయించాలి. ఇది రాజకీయం చేయకుండా మరమ్మతు చేయించి రైతులను ఆదుకోవాలి. కానీ ఇది చేయకుండా అదేదో రాజకీయం చేసుకుంటా, కేసీఆర్ మీద నెట్టేసుకుంటా, కేటీఆర్ మీద నెట్టేసుకుంటా, వాళ్ళే చేసిండు, అప్పులు చేసిండు, ఇది చేసిండు, నేనేం చేయ అని మాట్లాడడం కరెక్ట్. ఏది చేసినా కానీ తీసుకురావాలి, రైతులకు నీళ్ళు తీసుకోవాలి, రైతులకు మేలు కొడాలి, రైతులకు చేయాలి. మొత్తం నీళ్ళు వస్తాయి, మీ నుంచి వస్తాయి. ఇక్కడ కాలం కాకపోవచ్చు, వర్షం పడకపోవచ్చు, మీ నుంచి నీళ్ళు వస్తాయి. ఉడిచి పట్టుకోవాలి, పంపించాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో పంపించేసి రైతులకు పంపించాలి. చెర్లకు నీళ్ళు పంపిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి. మనకు భూగర్భ జలాలు పెరిగితే రైతులకు పంటలు పడతాయి, వర్షాలు పడకుండా. కానీ అది ఆలోచన చేయాలి. కానీ వాళ్ళ మీద నెట్టేసుకుంటా అది నిండితే అది కూలిపోద్ది, ఇది నిండితే అది కూలిపోద్ది, ఊర్లు కొట్టుకుపోతాయి అని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకు కొట్టుకుపోతాయి? కొట్టుకుపోకుండా చేసే బాధ్యత నీకు లేదా? నీకు తెలియదా ముచ్చట? తెలియదే ముఖ్యమంత్రి నాకేం తెలుసు అని మాట్లాడుతున్నట్టు. 3-4 సంవత్సరాల కాలం అయినా కానీ దానిలో నీళ్ళు ఉంటే మనం వాడుకోవచ్చు అనే ఉద్దేశం కట్టిండు ఆయన. ఇవాళ ఏదో నువ్వు 2 పిల్లలు కూలిపోగానే అది అయిపోయింది, అది కరెక్ట్ అయిపోయింది, అది అయిపోయిందని దాన్నే చేసుకుంటే రాజకీయం చేసుకుంటే రైతుల నోట్లో మట్టుకుంటే బాగుండదు. రేవంత్ రెడ్డి గారు చెయ్యాలి. దాన్ని సరే తప్పు జరిగింది అనుకుందాం, దాని తప్పు సరిదిద్దే బాధ్యత నీది కాదా? నీకు లేదా?